నమస్తే. నేను డాక్టర్ సుప్రజ గైనకాలజిస్ట్ శారదా హాస్పిటల్ నెల్లూరు నుంచి. హేమ బాగున్నావా? హాయ్ మేడం. హాయ్ నమస్తే. బాగున్నా. డాక్టర్ హేమలత హోమియో పొదలకూరులో ప్రాక్టీస్ చేస్తుంది. హేమ చెప్పు నీ డౌట్స్ ఏంటో? మా సిస్టర్ ప్రెగ్నెంట్ మేడం. ఆ! ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి కదా ఆ! ప్రెగ్నెన్సీలో. ఎన్నో మంతు? సెవెంత్ మంత్ సెవెంత్ మేడం. మంత్. ఓకే. ఆ! అదే వాకింగ్ చేయడానికి ఇప్పుడు హ్మ్. ఈ సీజన్‌లో హ్మ్. మంచు కాలంలో ఆ! ఏ టైంలో వాకింగ్ చేయాలి? ఓకే. గుడ్. చేయొచ్చా లేదా? ఓకే. గుడ్ క్వెషన్. ఇప్పుడు అందరూ వచ్చి అదే అడుగుతున్నారు నన్ను. మార్నింగు 9 వరకు డెఫినెట్‌గా మంచుంటుంది. ఈవినింగు 4:30 నుంచే స్టార్ట్ అవుతుంది. కాపోతే ఇప్పుడేందంటే మనం ఖచ్చితంగా మంచులో తిరిగితే జలుబు అయి వస్తున్నాయి కాబట్టి అది తప్పించుకొని అంటే ఆఫ్టర్ 9 నుంచి హ్మ్. ఈవినింగ్ 4 లోపల. హ్మ్. అంటే వర్కింగ్ వాళ్ళైతే లంచ్ తిన్న తర్వాత ఆఫీస్‌లో హ్మ్. గాని ఏ వర్క్‌లో అక్కడ హాఫ్ అన్ అవర్ వాక్ చేయమను. హ్మ్. లేదు అంటే మామూలుగా హౌస్ వైఫ్స్ అట్లా అనుకోండి. తను హ్మ్. వర్క్ అయిపోయిన తర్వాత 10 నుంచో అట్లా హ్మ్. చేసుకుంటే బావుంటది. ఇప్పుడు మాత్రం ఈ సీజన్‌లో మంచులో వాకింగ్ చేయకుండా ఉండడమే బెటరు. ఆ పాపకి చెప్పు. వాకింగ్ చేయొద్దు అని చెప్పారు అని చెప్పేసి. ఓకే హ్మ్. మేడం. ఫుడ్డు ఏమేమి తీసుకోవాలి మేడం? ఓహ్! ఆహ్, ఏది ఇది జలుబు రాకుండా జలుబు ఉండేదానికి? జలుబు రాకుండా. ఓకే. మనం జలుబు రాకుండా ఉండేదానికి ఇది మంచిదే. అందరికి కూడా తెలుస్తుంది. జలుబు రాకుండా ఉండాలంటే ఇప్పుడేందంటే ఈ సీజన్‌లో చింతకాయలు బాగొస్తున్నాయి. హ్మ్. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకేందంటే చింతకాయ హ్మ్. పచ్చడి హ్మ్. తినాలనిపిస్తుంది. హ్మ్. బట్ తినొచ్చు. బట్ వాళ్ళు ఏదైనా కూడా వేడి వేడిగా తినాల. అంటే హ్మ్. ఎక్కువ వేడి అన్నంలో చింతకాయ ఏసుకొని తినొచ్చు. ఓకే. కానీ ఏమి తిన్నా గాని మార్నింగ్ హ్మ్. ఇడ్లీ తినాలన్నా వేడి వేడిగా ఇడ్లీ తినాలా. హ్మ్. సూప్ ఎక్కువ తీసుకోవాలా. ఆ హుహు. గొంతు బాగుండేదానికి. ప్లస్ రాగి జావ వేడిగా తీసుకుంటే ఓకే. బెటరు. కాఫీ, టీలు ఆల్రెడీ వేడిగా తింటారు గాబట్టి అది ఓకే. హ్మ్. బట్ ఏందంటే హేమ ఇక్కడ మనం వీళ్ళిప్పుడు ఫ్రిడ్జ్‌లో వాటర్‌కి అలవాటైపోయి హ్మ్. ఎంతసేపటికి ఈ సీజన్‌లో కూడా ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు వాటరు. కానీ అది అవాయిడ్ చేయాల. ఫ్రిడ్జ్ గాకుండా ఇంతకుముందు మనం పూర్వకాలం స్టీల్ చెంబులు హ్మ్. వాడేవాళ్ళం. అయి హ్మ్. ఎంకరేజ్ చేసి ఈ సీజన్ మొత్తం చెంబుల్లో వాటరు లేదంటే కెటిల్స్ ఇప్పుడొస్తున్నాయి గాబట్టి దాంట్లో వాటర్ హాట్ కెటిల్స్. వాటరు ప్రతిసారి హాట్ వాటర్ తాగేటట్టుగా ఉంటే ఎస్పెషల్లీ హ్మ్. ప్రెగ్నెంట్ వాళ్ళు ఇది కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా అదే అవాయిడ్ అవాయిడ్ చేసుకోవచ్చు. చేస్తాం. సో, హాట్ వాటర్ తీసుకుంటూ వేడి వేడి అన్నం గాని, హ్మ్. ఇడ్లీ గాని, ఈవెన్ హ్మ్. దోస అట్లాంటియన్నీ వేడిగా తీసుకొని ప్లస్ ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ పెరుగు గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి హ్మ్. చల్లగా యేసుకుంటున్నారు. అట్లా కాకుండా ఫ్రెష్‌గా. ఫ్రెష్‌గా మనం తోడు పెట్టుకొని ఇంట్లో అది తీసుకుంటే గూడా మనం జలుబు రాకుండా నిరోధించవచ్చు. ఇంకా కూరలేందంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి వేడి చేసుకొని గర్భవతులకి హ్మ్. మామూలోళ్ళు ఎట్లా తిన్నా ఓకే. హ్మ్. గర్భవతులు ఫ్రిడ్జ్‌లో పెట్టిన సాంబార్ గాని, రసం గాని అవి వేడి చేసుకోకుండా వాళ్ళ వరకు ఫ్రెష్‌గా వేడి వేడిగా తినగలిగితే అది ఇంకా బావుంటుంది. హ్మ్. ఇంకోటొచ్చి కూల్ డ్రింక్సు, హ్మ్. ఐస్ క్రీము హ్మ్. అట్లాంటివి మాత్రం పూర్తిగా వాళ్ళు అవాయిడ్ అవాయిడ్ చేయాలా. చేయాలి. క్రీమ్ ఉండే హ్మ్. కేక్సు, ఓకే. చక్కెర ఎక్కువుండే స్వీట్సు అవి హ్మ్. అవాయిడ్ చేస్తే వాళ్ళకి కొంచెం రాకుండా ఉంటుంది. ఫ్రూట్స్ అన్ ఏమేమి తీసుకోవచ్చు మేడం? ఫ్రూట్సు ఏదైనా అమ్మాయికి పడితే ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుండే ఫ్రూట్సు డ్రాగన్ ఫ్రూట్. అదేం హ్మ్. మనకు జలుబు రాదు, ఏం రాదు. అది తీసుకోవచ్చు. బనానా, యాపిలు, పొమోగ్రనేట్ అన్నీ తినొచ్చు. కానీ బత్తాయిల్లో మాత్రం ఇప్పుడు చూసుకోవాల. హ్మ్. కొన్నిసార్లు పురుగులుంటున్నాయి. అవి లేకుండా చూసుకొని తినాలా. జామకాయ విటమిన్ సి బావుంటుంది. హ్మ్. బట్ కొన్నిట్లో పురుగులుంటున్నాయి హ్మ్. కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా చూసుకుంటే ప్రతి ఫ్రూట్ తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఫ్రూట్స్ అనేవి మనకు మంచిదే గాబట్టి తినొచ్చు. ఏం కాదు. హ్మ్. ఆల్రెడీ జలుబు చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఓహ్! తీసుకోవాలి? జలుబు చేసిన వాళ్ళేందంటే, ఇప్పుడు నాకు జలుబే గదా! సింపుల్ జలుబే గదా! అని వదిలేస్తున్నారు. కానీ ప్రెగ్నెంట్ లేడీలు మాత్రం అట్లా ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. వాళ్ళేం చేయాలంటే గైనకాలజిస్ట్ గాని, ఈవెన్ ఫిజిషియన్ అయినా కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్ పెట్టుకొని ఇంకా హ్మ్. మనకు తెలుసు కదా! హ్మ్. మామూలుగా వస్తే ఒక యాంటీబయాటిక్ డెఫినిట్‌గా పెడతాము. హ్మ్. యాంటీబయాటిక్ పెట్టి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హ్మ్. యాంటీ అలర్జిక్కు అవి ఓకే మేడం. టాబ్లెట్స్ తీసుకొని ప్లస్ వాళ్ళ ఇంట్లో హాట్ వాటర్‌లో విక్స్ హ్మ్. గాని ఏదో ఒకటి సమ్
అట్లాంటివి క వేసుకొని వాళ్ళు ఇన్‌హేల్ చేసుకొని, ఆవిరి పెట్టుకోవచ్చు. ఆవిరి పట్టుకొని ఇంకా ఓన్లీ ఏమి లేదంటే ఉట్టి హాట్ వాటర్ అయినా ఆవిరి పట్టి, కానీ యాంటీబయాటిక్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ. ఒక 1 వీక్ వాడితే కాఫ్ సిరప్స్ అవి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు. మనం ఏమి రాస్తాం అవి 1 వీక్ వాడితే వాళ్ళకి కిందకి అంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ పోకుండా కాఫు మితంగా ఉండి అంటే తగ్గి హెల్తీగా ఉంటారు. సో, అట్లా చేయకపోతే మొన్న ఒక పేషెంట్ వస్తే 1 మంత్ నుంచి కాఫ్ తగ్గుతానే హ్మ్. ఉంది. ఇంకా అట్లాంటప్పుడు మనం ఏం చేయలేం గదా! ఆమె ఏంది ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు. సో, అది. హ్మ్. థాంక్ యూ మేడం. హ్మ్. సరే ఆహ్, ఆ పాపకి చెప్పు, మన హ్మ్. పేషెంట్‌లకు కూడా చెప్పి, ఈ సీజన్‌లో అందరూ జాగ్రత్తగా ఉండి, జలుబు అవి తెచ్చుకోకుండా, ఒకవేళ ఈవెంతో వచ్చినా గానీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్సు అట్లాంటివి వేసుకొని, జలుబునైతే తగ్గించుకునేదానికి ప్రయత్నించండి. నమస్తే. థాంక్ యూ మేడం. ఓకే.